కాలం బలీయమైనది. ఎంతకాలం మనం ఉంటామో మనకు తెలియదు, ఎంతకాలం ఈ ఐశ్వర్యం మనం అనుభవిస్తామో మనకు తెలియదు. మరి మనకిచ్చినటువంటి ఒక కాలం దగ్గరలో పడింది కనుక మనం అప్రమత్తం కాకపోతే మనకు ఎటువంటి హాని అయినా కలగవచ్చు. విన్నాడు మాట బండాసురుడికి. ఈ మాట కూడా నచ్చింది. అందరినీ పిలిచి దేవతల పైకి పంపినాడు. పంపేసరికి దేవతలంతా అమ్మవారిని స్తోత్రం చేస్తూ కూర్చున్నారు. ఇది తప్ప వీళ్ళు చేయగలిగింది లేదు. నేను అగ్నిహోత్రం తెచ్చేలోపు మీరు అమ్మను ప్రార్థన చేయమని చెప్తున్నాడు శివుడు కనుక వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉంటే ఈ ప్రార్థన చేసే దేవతలని చంపాలనే ఉద్దేశంతో భండాసురుడు తన మాయ విద్యతో అక్కడికి వస్తే దేవతలకు కనిపించకుండా రాక్షసులకు మాత్రమే కనిపించేట్టుగా ఒక వలయాన్ని ఏర్పాటు చేసింది అమ్మవారు. ఆ వలయంలో దేవతలంతా కూర్చొని అమ్మవారిని స్తుతిస్తే ఈ వచ్చిన రాక్షసులందరినీ పొడమార్చింది తన చూపు చేత. కానీ ఈ వలయం దేవతలకు కనిపించలేదు, అందులో ఉండే శక్తి దేవతలకు కనిపించలేదు. ఏదైతే భంగం కల్పించాలని అనుకున్నారో రాక్షసులు, ఆ రాక్షసులకు ఈ శక్తి కనిపించింది. వెంటనే వెళ్ళి భండాసురునికి చెప్పినారు, అక్కడ ఏదో మాయాశక్తి ఉంది, మన వాళ్ళు ఎంతమంది అక్కడికి వెళ్ళినా ఆ మాయాశక్తిలో నుంచి ఏ ఒక్క దేవతలని వాళ్ళు చేసే ప్రార్థనకు భంగం కలిగించేట్టుగా మనం వెళ్ళలేమని చెప్పినాడు. చెప్పగానే ఈయనలో అహంకారం మొదలైంది. అక్కడ మీకు కనిపించేది శక్తే కదా, ఆడది మననేం చేస్తుంది అనుకున్నారు. అనుకుని ఈ వలయంలో రాక్షసులు వెళ్ళేసరికి వాళ్ళ పన్నాగం ఏది పన్నలేదు. సరే, వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు మన శక్తి ఏదో మనం వ్యక్తం చేద్దాం అనుకున్నారు. ఇక్కడే ఆగిపోయినారు. దేవతలకు మళ్ళీ భయం వచ్చింది. స్వామి, మేము ఇక్కడ ఇంత తపస్సు చేసుకొని మాకు వచ్చినటువంటి ఒక స్తోత్రాలో జపమో పారాయణమో మేము చేసుకుంటూ ఉంటే రాక్షసులంతా మా పారాయణానికి జపానికి భంగం కలిగిస్తున్నారు స్వామి, మరి ఏం చెయ్యాలి అని అన్నారు. ఏం అక్కర్లేదయ్యా, మీరు ప్రార్థన చేయండి, అమ్మవారే చూసుకుంటుంది అన్నాడు. ఆ బిలములో నుంచి పరశంభుడే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అగ్నిహోత్రాన్ని తన చూపు ద్వారా తన పాలనేత్రంలో పెట్టుకొని అదే రంధ్రం నుంచి బయటకు వచ్చేసరికి ఈ జల సముద్రము కాస్త పెద్ద యాగశాలగా మారింది. ఒక హోమకుండాన్ని ఏర్పాటు చేసినారు. ఆ హోమకుండంలో నుంచి ముందే చెప్పి వెళ్ళినాడు పరశంభుడు. మనం యజ్ఞం చెయ్యాలి అంటే ముందు మనం ఏం చేస్తామంటే పైన ఆచ్ఛాదన ఒకటి ఏర్పాటు చేసుకుంటాం. దేవతార్చన చేసిన యజ్ఞము చేసిన పైన ఆచ్ఛాదన లేకుండా ఏ పూజ కానీ యజ్ఞం కానీ మనకు పనికిరాదు, శాస్త్రనీయం. కనుక ఈ సముద్ర ఎండగట్టినటువంటి సముద్రంలో యాగశాలను నిర్మించి షోడశ స్తంభ పూర్వకంగా ఆ దాంట్లో వేసే అగ్నిహోత్రము చల్లార్చకుండా ఉండడానికి కొన్ని పదార్థాలన్నింటినీ 4 భాగాలుగా చేయమని చెప్పినాడు. దేవతలంతా ఆ హవిస్సులను 4 భాగాలు చేసినారు. అక్కడి నుంచి బయలుదేరింది అగ్నిహోత్రం శివుడి యొక్క పాలనేత్రంలో, పరశంభుని పాలనేత్రంలో ఉంది. పరశంభుడు అక్కడికి వచ్చి అగ్నిహోత్రంలో వేసినాడు. అగ్ని ప్రతిష్ఠ జరిగింది. జరిగి ఈ 4 పక్కల ఉండేటువంటి హవిస్సులు సమర్పిస్తున్నారు. సమర్పిస్తూ ఉంటే వేసిన హవిస్సులకు ఆ శక్తి రావడం లేదు. ఏం చెయ్యాలి అని పరశంభుణ్ణి ప్రార్థన చేస్తే దేవతలు ఇప్పటి వరకు మీలో నీరసత్వమే ఉంది, మీరంతా ఎండిపోయిన సమిధలతో సమానం, కనుక మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి, అందులో నుంచి ఉద్భవించే శక్తి ఏదుందో మళ్ళీ మీకు మహా ఉత్సాహాన్ని, మీ శక్తిని మీకు ఇచ్చేటువంటి శక్తి అందులో నుంచి ఉద్భవిస్తుంది. కనుక మీ అంతటా మీరే సమిధలై ఆహుతులు కమ్మన్నాడు. దేవతలంతా ఒక్కొక్క సమిధగా ఆ పెద్ద జల సముద్రంలో వేసిన యజ్ఞశాలలో వాళ్ళే గురువాజ్ఞ మీరరాదు, గడ్డపార మింగరాదు. అక్కడికి వచ్చింది ఎవరంటే మనం అక్షరాభ్యాసం చేసిన మొట్టమొదటి పలక మీద రాసేదే శివాయ గురవే నమః. వచ్చిన వాడు శివుడు. ఏ రూపంలో వచ్చినాడు ఆయన? మామూలు రూపంలో రాలేదట. సాక్షాత్తు దక్షిణామూర్తి అంశతో జ్ఞాన నేత్రం తెలిపించాలి అనేటువంటి ఒక అంశ చేత ఆ దక్షిణామూర్తిగా గురు రూపంలో అక్కడికి వచ్చి వీళ్ళందరికీ చెప్తే వీళ్ళు అప్పటికప్పుడు ఆ అగ్నిహోత్రం వెలగగానే మరి హోత ఒకడు ఉండాలి. హోమం చేయాలంటే మనం ఇక్కడ చూస్తాం, చండీ హోమం జరిగినప్పుడు అయ్యగారు పక్కన ఉంటాడు. అయ్యగారు పక్కన ఉంటే హోమము చేయించుకునే యజమానులు ఎవరుంటారో దంపతులుగా కూర్చోవాలి. మరి పరశంభుని పక్కన భార్య లేరు కనుక ఈ యజ్ఞం ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి?
అసలు ఈ అగ్నిహోత్రాన్ని పట్టించుకునేటువంటి ఒక ఆ హోత్రం హవిస్సు వేయడానికి యోగ్యత ఎవరికి ఉంది అని పరశంభుడిని అడిగితే ఆయన సాక్షాత్తు అమ్మవారి విద్యను ఆపోసన పోసినాడు కనుక పరచితి అనే ఒక శక్తిని, ఆ పరాశక్తి కనిపిస్తే రూపం, కనిపించకపోతే పరాశక్తి, ఆ శక్తిని పక్కన కూర్చోపెట్టుకున్నాడు. హవిస్సులు సమర్పిస్తున్నాడు. ఈయన సమర్పించేటివి మంత్రాలు చదువుతూ హవిస్సులు సమర్పిస్తుంటే దేవతలంతా సమిధలై అగ్నిహోత్రంలో పడుతూ ఉంటే అందులో నుంచి అమ్మవారిని ప్రార్థన చేస్తూ విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవ. ఈ అగ్నిహోత్రం ఎట్లాంటిదట అంటే మన భూలోకంలో మనం చేసుకుంటే నమస్తే గారహపత్యాల అంటే గృహస్థాశ్రమము తీసుకోవడానికి ఒక అగ్నిహోత్రం ఉంటుంది, అది గారహపత్యాగ్ని. యజ్ఞానికి వాడే అగ్నిహోత్రం ఉంటుంది, అదొక అగ్నిహోత్రం. తర్వాత చితిలో వేసే అగ్నిహోత్రం ఒకటి, మనం వెలిగించుకునే పొయ్యిలో వేసుకునే అగ్నిహోత్రం ఒకటి. అన్నింటిలో ఉండేదే మంట, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవిత్రత. ఎక్కడ వేద మంత్రాలు జరిగి ఔషధుల నుంచి వచ్చినటువంటి ఆ యజ్ఞంలో వేసే సమిధులకు ఆవు నెయ్యితో మిళితమై మంత్రం మిళితమై క్రియ జరుగుతుందో దాని నుంచి వచ్చేటువంటి ధూమం ఏదుందో ఆ ధూమము ఆకాశంలోనికి వెళితే పర్జన్యముగా మారి మేఘముగా మారి వర్షాలు కురిపిస్తే మన 5 చేతులు లోపలికి పోతాయి. ఈ సమర్పించే హవిస్సు దేవతలు 2 రకాలుగా ఉంటారట. ఒకటి పితృదేవతలు, ఒకటి దేవతలు. దేవతలకు ఇచ్చేదాన్ని స్వాహాదేవి స్వీకరించి దేవతలకు అప్పచెప్పుతుంది, స్వధాదేవి పితృదేవతలకు అప్పచెప్తుంది. ఒక జీవుడు జన్మించిన తర్వాత తన దేహాన్ని విడిచిపెడతాడు. ఏదో ఒక కాలంలో పుట్టినవాడు గిట్టక తప్పదు కనుక తన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాలి, తన తిండి ఎవరు పెట్టాలనేది తెలియదు. అందుకని కొడుకు ఏం చేస్తాడు, ఈ 10 రోజులు ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. అదే మన భాషలో కర్మ. ఆ కర్మ నిర్వహిస్తే ప్రతిరోజు అగ్నిహోత్రంలో హవిస్సులు వేస్తే ఆ హవిస్సు ద్వారా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయవము బొటనవేలు శరీరానికి తయారవుతుంది. తయారైనటువంటి ఈ శరీరానికి సంవత్సర కాలం పాటు ఇచ్చేటువంటి ఒక తిల తర్పణాలు, నువ్వులు నీళ్లు వదిలితే అది నీళ్లుగా ఉంటుంది. అదే అగ్నిహోత్రంలో వేసే హవిస్సులు వేస్తే స్వధాదేవి వెళ్ళి వాళ్లకు తిండి పెడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ స్వధాదేవికి ఇవ్వడం వల్ల వంశం అభివృద్ధి జరుగుతుంది. అదే మనం ఈ కాలంలో కూడా మనం చూసుకుంటున్నాం. ఎంతో మందికి పాపం వెనకట జరిగినటువంటి పితృకర్మలు సరిగా జరగకపోతే ఎక్కడెక్కడికో ఒకళ్ళు గోకర్ణం వెళ్తున్నారు, త్ర్యంబకేశ్వరం వెళ్తున్నారు, శ్రీకాళహస్తి వెళ్తున్నారు, బాసర వెళ్తున్నారు. ఎక్కడ లేని వాళ్ళు పరమాత్ముణ్ణి పట్టుకుంటున్నారు, ఇది తప్ప మాకు చేత కాదు అని. అట్లా అటువంటి దోషాలు రాకుండా ఉండాలి ఒక జీవికి అంటే ఒక దేవతను సృష్టించాలి భగవంతుడు. అట్లా స్వధాదేవిని సృష్టించినాడు, స్వాహాదేవిని సృష్టించినాడు. ఈ ఏ అగ్నిహోత్రం వల్ల కాదు, ఎందుకంటే ఇందులో నుంచి ఉద్భవించిన శక్తి ఏదుందో ఈ బండాసురునికి వరం, దీనిలో సగము శక్తి వాడికే పోతుంది, ఇక గెలవలేడు వాడు. కనుక ఈ అగ్నిహోత్రం చుట్టూ వేసే అగ్ని కాకుండా ఈ గార్హపత్యాగ్ని, ఆహనీయాగ్ని అగ్నిహోత్రాలు ఏవి కాదు. ఆ అగ్నిహోత్రం పేరు సంవిద్వగ్ని అని. ఆ సంవిద్వగ్నిని ప్రార్థన చేస్తున్నారు. 4 వైపులా 4 అక్షతలు పుష్పాలు పెట్టి దేవతలంతా వాళ్ళంతట వాళ్ళు సమిధలవుతున్నారు. కొంతమంది చెరువవుతున్నారు, కొంతమంది తిలలవుతున్నారు, కొంతమంది నెయ్యి అవుతున్నారు, కొంతమంది వాళ్లకు వాళ్లే ఆ హోమగుండంలో సమర్పణ చేస్తే పడని వాళ్ళు ఎవరున్నారో పరశంభునితో సహా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. ఆనంద రూపిణి పరే జగనానందదాయిని లలితా పరమేశానే సంవిద్వగ్నే సముద్భవ లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశానే సంవిద్వగ్నే సముద్భవ అని అమ్మవారిని గొప్ప స్తోత్రము చేస్తే ఆ స్తోత్రము చేస్తున్నంత అగ్నిహోత్రంలో నుంచి బయలుదేరింది జగన్మాత. బయలుదేరి మెల్లమెల్లగా వచ్చి ఏ దేవతలు అందులో హవిస్సుగా ఉన్నారో, ఏ దేవతలు సమిధలుగా పడ్డారో, ఏ దేవతలు తిలలుగా మారినారో, ఏ దేవతలు ఆజ్యంగా మారినారో ఆయా శక్తులతో సహా ఆ దేవతలను మళ్ళీ సృజించి పైకి తేలుతుంది. పైన ఉండేటువంటి యొక్క శిఖతో పైకి వచ్చి కబరీ బంధం, నాకు ఎప్పుడు ఇది కన్ఫ్యూజ్ అయిపోతుందమ్మా, కదంబ వృక్షం మీదనే పోతుంది తప్ప కబరీ బంధాన్ని చుట్టుకుంది జగన్మాత.
ఏవైతే వీళ్ళు వేసిన ఆభరణాలన్నీ తన జడ వేసుకొని, జడ రూపంలో ఒక పాపిట బిళ్ళను పెట్టుకొని, ఆ శిఖ పైన కిరీటాన్ని ధరించి, కిరీటము కింద మాల, దాని కింద సింధూరము, లలాటము పైన నేత్రములు, వదనముతో బాణాలతో పాశము, అంకుశము, చెరుకు విల్లును ధరించి పైకి లేచింది జగన్మాత. అందరూ అమ్మవారిని ప్రార్థన చేసినారు, జగన్మాత మహారాజ్ఞికి. దేవతలంతా సంతోషపడ్డారు.